ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు సామాన్యులకు చెమటలు పట్టిస్తున్నాయి. తులం బంగారం కొనాలంటే దగ్గర 2 లక్షలు పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి బంగారానికి ధీటుగా నేనేమి తగ్గను, నేను తగ్గేదే లే అంటూ కూడా వెండి కూడా పరుగులు పెడుతుంది. మరి ఇప్పుడు ఈ టైంలో బంగారం కొనేవాళ్ళు కొంటున్నారా, ఆగుతున్నారా? మరి కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొనక ఆలోచించే వాళ్ళు కూడానే ఉన్నారు. మరి ఒక్కసారి మనం ఈరోజు చార్ట్ చూద్దాము. అంటే గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ బంగారం, అంటే 1 గ్రామ్ బంగారం 24 క్యారెట్లు 22 క్యారెట్లు ఎలా ఉంది ఒకసారి మనం చార్ట్ చూద్దాము. జనవరి 15 నుంచి జనవరి 24 వరకు చూసుకుంటే, లాస్ట్ 10 డేస్ నుంచి చూసుకుంటే ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది ఒకసారి. ఇప్పుడు జనవరి 15 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర జనవరి 15న 14,362 రూపాయలు ఉందండి. అంటే 38 రూపాయలు ఇక్కడ తగ్గింది. మళ్ళీ 22 క్యారెట్లకి వెళ్తే 13,165 రూపాయలు, మళ్ళీ అక్కడ -35, అంటే 35 రూపాయలు అక్కడ కూడా తగ్గింది. అలాగే జనవరి 16 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 14,340 రూపాయలు, మళ్ళీ -22, అంటే 22 రూపాయలు ఇక్కడ కూడా మనకి తగ్గుదల కనిపిస్తుంది. మళ్ళీ 22 క్యారెట్ల బంగారం ధరకి వెళ్తే 13,145 రూపాయలు, ఇక్కడ కూడా మనకి 20 రూపాయలు తగ్గింది. అంటే జనవరి 15వ తారీఖుని 38 రూపాయలు తగ్గింది 24 క్యారెట్ల బంగారము. జనవరి 16 తారీఖు చూసుకుంటే 22 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్లు కూడా అంతే, 35 రూపాయలు ఇక్కడ తగ్గింది, 20 రూపాయలు కూడా మళ్ళీ అక్కడ తగ్గింది. అలాగే మనం జనవరి 17కి వెళ్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 14,378 రూపాయలు. చూడండి, ఇక్కడ మళ్ళీ 38 రూపాయలు పెరిగింది, +38. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 13,180 రూపాయలు, ఇక్కడ కూడా మళ్ళీ మనకి 35 రూపాయలు పెరుగుదల కనిపిస్తుంది. అంటే 15వ తారీఖు 16వ తారీఖు బంగారం రేటు తగ్గింది, మళ్ళీ 17వ తారీఖు మళ్ళీ 38 రూపాయలు పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్లు 22 క్యారెట్లు కూడా. మళ్ళీ జనవరి 18కి వెళ్దాం. 24 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం ధర చూసుకుంటే 14,378 రూపాయలు, 0, అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. అలాగే 22 క్యారెట్లు కూడా చూసుకుంటే 13,180 రూపాయలు, ఇక్కడ కూడా 0, అంటే పెరగలేదు, తగ్గలేదు, అలానే ఉంది. అంటే 15వ తారీఖు తగ్గింది, మళ్ళీ 17వ తారీఖు పెరిగింది, 18వ తారీఖు మళ్ళీ ఏమి పెరగలేదు, ఏమి తగ్గలేదు. కమింగ్ టు మళ్ళీ జనవరి 19వ తారీఖు చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 19వ తారీఖు 1 గ్రామ్ 14,624 రూపాయలు, అంటే ఇక్కడ చూడండి 246 రూపాయలు పెరిగింది. అంటే ఒక్కసారే మనకి 18వ తారీఖు పెరగలేదు, తగ్గలేదు. అలాగే 19వ తారీఖు చూసుకుంటే ఒకేసారి 246 రూపాయలు పెరిగింది 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం. అలాగే 22 చూసుకుంటే 13,405 రూపాయలు, ఇక్కడ 225 రూపాయలు మళ్ళీ పెరుగుదల చూస్తున్నాము. మళ్ళీ అలాగే మనం జనవరి 20కి వద్దాం. 24 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం ధర 14,978 రూపాయలు, ఇక్కడ చూడండి మళ్ళీ 354 రూపాయలు మళ్ళీ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్ చూసుకుంటే 13,730 రూపాయలు, ఇక్కడ కూడా మనకి 325 రూపాయలు మళ్ళీ పెరుగుదల కనిపిస్తుంది. అంటే 19, 20 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరగడమే చూసాం, తగ్గింది లేదు, బ్యాలెన్సింగ్ లేదు, కొంచెం పెరిగింది. జనవరి 21కి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,660 రూపాయలు ఉందండి. అంటే 682 రూపాయలు పెరిగింది ఇక్కడ. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 14,355, ఇక్కడ కూడా మనకి 625 రూపాయలు పెరిగింది. ఒకసారి చూడండి, 20వ తారీఖు ఏమో 354, మళ్ళీ 21కి వస్తే 682, అంటే దగ్గర డబుల్ అయింది ప్రైస్. ఇక్కడ డబుల్ రేట్ పెరిగిందని అనుకోవాలంటే తగ్గుతుంది. 15 తారీఖు నుంచి చూసుకుంటే ఒకరోజు బాగా తగ్గుతుంది, ఒకరోజు బాగా పెరుగుతుంది. అంటే తగ్గే రేటు తక్కువ ఉంటుంది, ఏదైతే పెరుగుతుందో ఆ ధర మాత్రం మనము ఎక్కువగానే చూస్తున్నాము. మరి జనవరి 22కి వద్దాం. 24 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం ధర 15,431, ఇక్కడ చూడండి 229 రూపాయలు మళ్ళీ తగ్గిపోయింది. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 14,145 రూపాయలు, ఇక్కడ కూడా మనకి 210 రూపాయలు మళ్ళీ తగ్గడమే చూస్తున్నాం. ఇక్కడ ఒకేసారి 21 తారీఖు ఏమో పెరిగింది, 22 తారీఖు ఏమో మళ్ళీ తగ్గింది. మళ్ళీ 23కి వస్తే 24 క్యారెట్లు 1 గ్రామ్ 15,715 రూపాయలు, 284 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్ చూసుకుంటే 14,405 రూపాయలు, 260 రూపాయలు మళ్ళీ పెరగడం చూసాం. అంటే 22 తారీఖున తగ్గింది, మళ్ళీ 23 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ పెరుగుదల చూసాం.
మళ్ళీ జనవరి 24వ తారీఖు వస్తే కనుక 24 క్యారెట్లు 15,862 రూపాయలు, 147 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరుగుదల చూస్తున్నాం. అదే 22 క్యారెట్లకు వస్తే 14,540 రూపాయలు, అంటే 135 రూపాయలు మళ్ళీ పెరగడం చూసాం. అంటే చూస్తున్నారు కదా, 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వెళ్తే బంగారం ధరలో రేట్స్ ఫ్లక్చువేషన్స్, అంటే పెరిగేది ఏదైతే ఉంటుందో ఎక్కువ శాతం మనం చూస్తున్నాం, తగ్గేది మాత్రం తక్కువ కనిపిస్తుంది. అంటే 38 రూపాయలు, 22 రూపాయలు, 38 రూపాయలు, ఇది తగ్గుదల. మరి పెరగడం చూడండి, 246, 354, 682, మళ్ళీ 284, అంటే పెరగడం ఎక్కువ. అంటే ఈ లెక్కను చూసుకుంటే బంగారం ధరలు రోజు రోజుకి మనకి పెరుగుదలలో ఎక్కువగా ఉంది, తగ్గేది మాత్రం తక్కువే కనిపిస్తుంది. మరి బయట చూసుకుంటే చాలా మంది కొనేవాళ్ళు కొంటున్నారు, మరి ఆగేవాళ్ళు కూడా ఆగుతున్నారు. సుమన్ టీవీలో కూడా చాలా మంది అనలిస్టులు బంగారం ఈ టైంలో కొనాలా, లేదంటే వేచి చూడాలా, తర్వాత తీసుకోవాలా, ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి నిపుణులు. మరి ఇప్పుడు మేమైతే ఏ అయితే రేట్స్ అయితే ఇవన్నీ చార్ట్లో చూసామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవి లేవు. మీకు ఎగ్జాక్ట్ రేట్స్ కావాలంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే వాళ్ళు మీకు రేట్స్ అనేవి కరెక్ట్గా చెప్తారు. మిగతా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.